అందరికీ తెలిసిందే 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖు నుంచి మన రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి దినం. ఇది మన రాజ్యాంగము సంక్షేమ రాజ్యాంగం. ప్రజల యొక్క సంక్షేమం, ముఖ్యంగా అట్టడుగునున్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది. అనేక మంది మేధావంతులు ఎంతో దూరదృష్టితో రాబోయేటువంటి అనేకమైనటువంటి మార్పులను దృష్టిలో ఉంచుకొని ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రపంచంలో అతి పెద్దదైన ముఖ్యమైనటువంటి రాజ్యాంగం మన దేశానికే ఉన్నది. ఇది ప్రపంచ దేశాలన్నిట్లో కూడా చాలా ప్రతిష్టాకరమైనటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ప్రజల యొక్క సంక్షేమమే, ఇంకా వేరే ఏదీ లేదు. ప్రజల యొక్క సంక్షేమమే దృష్టిగా రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ నిర్మాణానికి అధినేతగా దీన్ని సంరక్షణ బాధ్యతను మన దేశ అధినేత అయినటువంటి రాష్ట్రపతి గారు చేపడతారు. అంటే చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగాన్ని అమలు చేయించేటువంటి బాధ్యత పూర్తిగా రాష్ట్రపతిదే. సో ఈ 64 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి మార్పులని దృష్టిలో ఉంచుకొని కాలాన్ని బట్టి సమాజంలో వచ్చేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల వల్ల అనేకమైనటువంటి మార్పులు సమాజంలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మన యొక్క చట్టాల్లో అనేకమైనటువంటి సవరణలు చేయడానికి కూడా మనకి అవకాశం ఈ రాజ్యాంగంలో ఉంది. ఈ విధంగా మనం అనేకమైనటువంటి సవరణలు చేస్తూ రాజ్యాంగాన్ని సఫలీకృతంగా అమలుపరుచుకుంటూ ఉన్నాం అని మనం చెప్పడానికి గట్టి తార్కాణాలే ఉన్నాయి. ఇదే మన దేశ యొక్క ప్రగతి. ఒక దేశం యొక్క చరిత్ర తీసుకుంటే 64 సంవత్సరాలు అనేవి పెద్ద కాలం ఏం కాదు. దేశ చరిత్రలో 64 సంవత్సరాలు మానవుడి జీవితంలో పెద్ద కాలమే, కానీ దేశ చరిత్రలో 64 సంవత్సరాలు అనేవి చాలా పెద్ద కాలం కాదు. అయినా మనం ఇవాళ ప్రగతి పదంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి చేపట్టి అభివృద్ధిలో నిలిచి ప్రపంచ దేశాలలో అతి ముఖ్యమైనటువంటి దేశంగా ఇవాళ నిలిచాం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 64 సంవత్సరాల్లో అతి తక్కువ కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి సాధించడం వల్ల, భారతీయుల యొక్క మేధా సంపత్తి వల్ల మనం యొక్క ముఖ్యమైనటువంటి దేశంగా ఇవాళ నిలవడం అనేది జరిగింది. దీనికి మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయమే. ఇవాళ